అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ప్రభునందు అత్యంత ప్రియమైన అద్భుత సువార్త టీవీ ప్రేక్షకులకు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి శుభఘనమైన నామములో మీకు అందరికీ నీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. సహజంగా అనేక మంది వారికి జరిగినటువంటి మేళ్లను, ఉపకారాలను తలంచుకుంటూ ఉంటారు, అంటే గుర్తు చేసుకుంటూ ఉంటారు. మరికొంతమంది వాటిని ఇతరులతో పంచుకుంటారు. పలానా వాళ్ళ వల్ల మేము ఇలా మేలు పొందాం. ఆ గ్రాటిట్యూడ్ అంటే ఆ కృతజ్ఞత ఉంటుంది, వారు ఎలా చేశారు, వీరు ఎలా చేశారు అని. అలాగే మనము కూడా అసలు మనం బ్రతికున్నామంటే, ఒక సేవకులు రాస్తారు, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపయ్యా, నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా అంటాడు మరొక భక్తుడు. ప్రియ స్నేహితులారా, మనలను ఇంతవరకు కాచి కాపాడి సంరక్షించి మన జీవితాల్లో అనేకమైనటువంటి మేళ్ళని, ఉపకారాలు జరిగించినటువంటి దేవుణ్ణి మనం గుర్తు చేసుకుంటున్నామా? ఆయన గురించినటువంటి విషయాలు ఇతరులతో పంచుకుంటున్నామా అని ప్రశ్నేసుకుంటే చాలామంది చెప్పేటువంటిది చేయడం లేదు. మేము ఎటువంటిగా రీతిగా కూడా దేవుని కృతజ్ఞతలు చెల్లించట్లేదు అనే ప్రశ్నే, ఆ యొక్క జవాబే వస్తుంది ప్రశ్న వేస్తే. కానీ ఈ యొక్క ఆనందమాసములో, ఈ క్రిస్మస్ దినాలలోనే కాదు, ప్రతి దినము కూడా మనం చేయవలసినటువంటి పని ఒకటి ఉంది. ఏమనంటే ఆయన్ని ప్రచురించడము. అసలు దేవుడు మనల్ని ఎన్నిక చేసుకుందే దానికోసం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణములను, గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఆయన మిమ్ములను రాజులైన యాజక సమూహముగాను, పరిశుద్ధ జనముగాను, దేవుని సొత్తైన ప్రజలుగాను మనల్ని నియమించుకున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకున్న దాన్ని బట్టి, ఆయన మనకిచ్చినటువంటి ఆ యొక్క గ్రేట్ ప్రివిలేజ్, ఆధిక్యతను బట్టి మనం ఎంతగానో స్తుతిస్తూ సంతోషిస్తూ ఆయన గుణములను మనం ప్రచురించాలి. ప్రచురించుడి అని. ఏం ప్రచురించాలి? ప్రొక్లైమ్, ప్రకటించాలి. ఏం ప్రకటించాలి? ఆయన గుణాతిశయములను మనం ప్రచురించాలి. ఆయన నామములను, ఆయన చేసినటువంటి గొప్ప కార్యములను మనం ప్రచురించాలి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఏలనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తకు అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడును. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు, ఆయన చెప్పిన ఆలోచనలు, ఆ నిత్యుడగు తండ్రి ఏ విధంగా తోడుగా ఉన్నాడో, బలవంతుడైన దేవుడు నీ పక్షంగా ఎలాంటి ఘనమైన కార్యాలు జరిగించాడో, సమాధానకర్తకు అధిపతి నీ విషయంలో ఎలా సహాయం చేశాడో, ఎలా నీకు తోడుగా ఉంటున్నాడో, ఆయన నామములను, ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములను, ఆయన యొక్క స్వభావమును
మనం ప్రచురించాలి. ఏదో కొంత సహకరించి, ఏదో కొంచెం సహాయం చేసి వారికి గాడ్ బ్లెస్ యూ అని, లేదంటే జీసస్ లవ్స్ యూ అని, జీసస్ సేవ్స్ యూ, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడని, కాపాడుతాడని 4 మాటలు చెప్పి ఏదో వారికి ఇచ్చి వెళ్ళిపోవడం కాదు. ప్రతి దినము ఆయన్ని ప్రచురించాలి. ఇది మన యొక్క ఆకాంక్ష అయి ఉండాలి. ఇది మనం కొనసాగించవలసిన వారమైనా. అందుకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రచురము చేయడం చాలా అవసరం. ఇదే అంశం. ప్రచురము చేస్తున్నామా? ఒక చక్కని మాట ఈ సమయంలో మీకు గుర్తు చేయాలని కోరుతా ఉన్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయము 15వ వచనం నుంచి చదివినట్లయితే, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండి ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొనున్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. 20వ వచనం, అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ప్రభునందు ప్రియ స్నేహితులారా, ఎంత గొప్ప విషయం ఇది! ఎంత గొప్ప మహా సంతోషకరమైన సువర్తమానం. దేవదూతలు ఆ గొల్ల కాపరులకు చెప్పినప్పుడు వారు ఎంతగానో సంతోషించారు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. శుభవార్తలు మనం చాలా వింటాం. మాకు దేవుడు నూతన గృహం ఇచ్చినారు, మా కుమార్తె వివాహమైంది, మా కుమారునికి ఉద్యోగం వచ్చింది, దేవుడు వారిని ప్రేమించి చక్కని స్వాస్థ్యాన్ని అనుగ్రహించారు, బహుమానం ఇచ్చారు, మాకు ప్రమోషన్ వచ్చిండింది, మాకు అలా జరిగింది, ఇలా జరిగింది, దేవుడు మా ప్రార్థనలు ఆలకించాడు, అనేక రకాల కీడుఖండాలు తప్పించాడు, అనేక అద్భుతాలు చూస్తాం. ఇవన్నీ శుభవార్తలే, కృతజ్ఞతతో కూడిన మాటలే. కానీ మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటి అని అంటే, మనల్ని ప్రేమించే లోకరక్షకుడు ఈ లోకంలో జన్మించాడు. కానీ మరి గర్భాన ప్రభువైన యేసు రిక్తుడుగా ఏమీ లేనివాడిగా తన్ను తాను తగ్గించుకొని ఆకారమందు మనుష్యుడుగా కనబడి దాసుని స్వరూపము ధరించుకొని రిక్తుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన గుణములు, ఆయన అన్నారు, నేను సాత్వికుడిని, దీన మనసు కలిగిన వాడని. మీరు నా కాడి ఎత్తుకొని నడవండి, జీవించండి, నావలే మీరు కూడా ఆ సాత్వికాన్ని, ఆ దీన మనసున వస్త్రం మీరు ధరించండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనములో, మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి, దీన మనస్సును వస్త్రముతో మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. ఇంత తగ్గింపు. ప్రభు శిష్యుల పాదాలు కడిగాడు. అణగారిపోయిన వర్గాల వారి మధ్యలోనికి వెళ్ళాడు. సుంకపు గుత్తదారులు, పన్నులు వసూలు చేసేవారంటే చాలా వ్యతిరేకం. చాలా భయంకరమైనటువంటి రీతిగా వాళ్ళని హింసించేటువంటి వాళ్ళు, వ్యతిరేకించేటువంటి వాళ్ళు, వాళ్ళని తక్కువగా చూసేటువంటి వారు. కానీ అటువంటి వారి మధ్యలోనికి ప్రభు వెళ్ళాడు. కుష్ఠరోగుల్ని ముట్టుకున్నారు, ఆయన బాగు చేశాడు, స్వస్థపరిచాడు. అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించాడు, సూచక్రియలు జరిగించాడు, మహత్కార్యములు జరిగించాడు. ఆయన గుణములు నువ్వు ప్రచురించాలి, ఆయన గురించి నువ్వు చెప్పాలి. గొల్ల చేసిన పని అదే. ఎప్పుడైతే దేవదూతలు తమకు ఆ మాటలు అందించారో, ఆ మాటలు ఎప్పుడైతే వారు విన్నారో, విన్న తర్వాత వారు త్వరగా వెళ్ళి మరియను యోసేపును ఆ పశువుల పాకలో, ఆ పశువుల తొట్టిలో పరుండి ఉండిన బాలయేసును వారు చూచారు, సంతోషించారు, కృతజ్ఞతలు చెల్లించారు. ఇక వారు బయలుదేరి ఆ యూదా కొండసీమ ప్రాంతాలన్నిటికీ వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని ఏం ప్రచురించాలి ప్రభు గురించి అంటే, ఆయన
నామముల గురించి, ఆయన పేర్ల గురించి, దానికి ఉన్న గొప్పతనం గురించి, తర్వాత చూస్తున్నాం ఆయన గుణములను గురించి, ఆయన స్వభావం గురించి. ఏమైతే నువ్వు విన్నావో, ఏమైతే వాటిని చూచావో, ఏవైతే నీ జీవితంలో సాక్ష్యంగా అనుభవిస్తున్నావో, దేవుడు నీ పట్ల ఎటువంటి గొప్ప కార్యములు జరిగించారో వాటిని ఇతరులతో పంచుకోవాలి. దినమెల్లనే పాడినా, నిన్ను కీర్తించినా నీ రుణము నిన్ను తీర్చలేను అంటాం. తీర్చగలనా ప్రభువా? ఏమి తీర్చలేము. కానీ ఆయన ప్రచురించాలి. ప్రచురించటము అది మన ముఖ్య ఉద్దేశమై ఉండాలి. ఆ ప్రభు ప్రేమను చెప్పాలి. ఆ ప్రభు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆ యొక్క వాత్సల్యాన్ని వారికి గుర్తు చేయాలి. ఒక చిన్న పాప వాళ్ళ అమ్మగారితో కలిసి రెడ్ రోజ్ బొకే పట్టుకొని చాలా రోజుల తర్వాత రాబోతున్న తన తండ్రి కొరకు ఎదురు చూస్తూ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉంది. వాళ్ళ డాడీ వస్తే ఆయన్ని హక్ చేసుకొని ఆయనకు ఒక ముద్దు పెట్టి ఆ బొకే ఇచ్చి వెల్కమ్ చెప్పాలి అని, ఆ ప్రేమను తెలియచేయాలని ఆ పాప ఎంతో ఎదురు చూస్తూ ఉండింది, ఎగ్జైట్మెంట్తో ఉంటుంది, సర్ప్రైజ్ ఇవ్వాలి అన్నట్లుగా. ఇంతలో ఆ ట్రైన్ లేట్ అయ్యింది, మరొక ట్రైన్ వచ్చిండింది. కొంతమంది ఉగ్రవాదుల్ని, ఖైదీల్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకొని పోతున్నారు. ఆ సమయంలో ఒకడు మిర్రుగుడ్లు వేసుకొని అలాగా తీక్షణంగా క్రూరంగా చూస్తూ ఆ గుబురు గడ్డంతో తీక్షణంగా చూస్తున్నట్టుగా కిటికీలో నుంచే పాప చూచింది. చూచి అమ్మతో అనింది, మమ్మీ మమ్మీ ఎవరు వాళ్ళు అని. వెంటనే వాళ్ళ మదరు పక్కకు లాగేసేసి వాళ్ళ అమ్మగారు, అమ్మా దే ఆర్ బ్యాడ్ బాయ్స్, వారు చెడ్డవారు, వాళ్ళ వైపు చూడకూడదు అని పాప ముఖం తప్పించేస్తుంటే పాప ఒక్క క్షణం వాళ్ళ అమ్మ చెయ్యి వదిలిపెట్టుకొని ఆ బొకే తీసుకొని వెంటనే ఆ కోచ్లోకి, ఆ బోగిలోకి ఎక్కి ఆ తీక్షణంగా కోపంతో చూస్తున్నటువంటి ఆ ఖైదీకి లేదా ఆ ఉగ్రవాదికి ఆ బొకే ఇచ్చి హక్ చేసుకొని ముద్దు పెట్టి ఆ బొకే ఇచ్చి ఒక మాట అంటుంది, బ్యాడ్ బాయ్, బ్యాడ్ బాయ్, నోబడీ లవ్స్ యూ బట్ జీసస్ లవ్స్ యూ అండ్ ఐ టు లవ్ యూ అని ముద్దు పెట్టింది. బ్యాడ్ బాయ్, బ్యాడ్ బాయ్, నోబడీ లవ్స్ యూ బట్ జీసస్ లవ్స్ యూ అండ్ ఐ టు లవ్ యూ. ఓ చెడ్డవాడా, ఎవరు నిన్ను ప్రేమించకపోవచ్చు, కానీ యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, మరియు నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అని ఆ పాప ముద్దు పెట్టి వెంటనే బండి దిగేసింది. బండి వెళ్ళిపోయింది. తర్వాత ఆ యొక్క శిక్ష పడిన ఖైదీ ఆలోచనలో పడ్డాడు. పశ్చాత్తాపంతో ఏడుస్తున్నాడు. నా వాళ్ళందరూ దూరం అయిపోయారు, ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు, ఎవరు నా దగ్గరికి లేరు, అసలు ఎవరు నా దగ్గర రావడం లేదు, నేను చాలా నేరాలు ఘోరాలు చేసినాను, అందరికీ నా అసహ్యుడను, కానీ ఆ చిన్న పాప నన్ను ముద్దు పెట్టుకుంది. ఎవరు నేర్పారా పాపకి అది అంటే సండే స్కూల్ టీచర్ చెప్పిందంట. ఆ పాప వాళ్ళ అమ్మతో చెప్తుంది, ఎందుకు వెళ్ళావు, ఏం చేసావు అని అంటే ఆ అంకుల్కి ప్రభు గురించి చెప్పాను. ప్రచురము చేస్తుందండి చిన్న పాప, ప్రభు ప్రేమను అందించింది. ఆ చిన్న పాపకు ఉన్నటువంటి ఆ గొప్ప మనసును చూసి తల్లి ఏడ్చింది. ఈ ఖైదీ పశ్చాత్తాపంతో ఏడ్చాడు. యేసు నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పింది, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాడని ముద్దు పెట్టుకుంది. అయ్యో నేను ఘోర పాపిని, క్షమించు ప్రభువా అని వాడు పశ్చాత్తాపడి మొర్రపెట్టాడు. ఆ జైలు అధికారులను అడిగి బైబిల్ తెప్పించుకొని చదువుకున్నాడు. కన్నీటితో తన పాపదోషాలు ఒప్పుకొని మారు మనసు పొంది రక్షించబడ్డాడు. ఆ పాప ఇచ్చినటువంటి ఆ బొకేని తన దగ్గరే పెట్టుకొని
ఆ గులాబీ పువ్వు ఒకటి తీసుకొని బైబిల్లో పెట్టుకొని, ఆ పాప నా పాలిట ఒక దేవదూత అని సాక్ష్యమిచ్చాడట. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ఈరోజు మనం అలా ప్రచురిస్తున్నామా? కేవలం మన స్వార్థ నీచ ప్రయోజనాల కోసం, మన ఆర్థిక అవసరతల కొరకు ఎవరితోనో రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నామా? వారితో స్నేహమని, ప్రేమని, ఆప్యాయతని, అనురాగమని, ఆకారమని, ఈకారమని, మమకారమని ఏదేదో కలిపేసేసి కిచిడి చేసేస్తున్నామా? వాళ్ళతో ఏ రకంగానూ ప్రభు ప్రేమను పంచుకోకుండానే మన జీవితాలు ముగిసిపోతున్నాయేమో. గొల్ల కాపరులు ఒక మంచి మాదిరి. జ్ఞానులు వచ్చారు, చూచారు, వెళ్ళిపోయారు. కానీ గొల్ల కాపరులలా కాదు. తాము ఏమైతే విన్నారో, ఏమైతే చూచారో ఆ సంతోషాన్ని ఇతరులతో పంచుకున్నారు. వారు ప్రచురము చేసిరి. ఈరోజు మనం ప్రచురిస్తున్నామా? ఈ సందర్భాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు ఒక చిన్న మాటను దేవుడు గుర్తు చేసినారు. ప్రభుని అడిగినాను, ప్రచురించడం ద్వారా ఏంటి మాకు ప్రయోజనం అని ప్రజలు అడిగితే ఏమని చెప్పాలి? ప్రచురించడం ద్వారా కలిగే ప్రయోజనం ఏమిటి అంటే ప్రాచుర్యంలోనికి వస్తారు, ఫలభరితులుగా ఉంటారు. 2025 సంవత్సరాల క్రితం గొల్ల కాపరులు అలా ప్రచురించాలని నాటి నుండి నేటి వరకు వాళ్ళ గురించి చెబుతూనే ఉన్నాం. క్రీస్తు పుట్టుక అనేటువంటి నాటిక ఏ చర్చిలో కానీ, ఎక్కడ ప్రోగ్రాం ఈ సెమీ క్రిస్మస్లో కానీ ఎక్కడ జరిగించినా కానీ గొల్ల కాపరు లేకుండా అది ఉండదు. ఆ క్రిస్మస్ మేజర్ సీన్లో ఆ గొల్ల కాపరు కంపల్సరీ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు ప్రచురించిన వాళ్ళు ప్రాచుర్యంలోనికి వచ్చారు. ఎంత గొప్ప విషయం! ఈరోజు మనం పేరు కూడా ప్రాచుర్యంలోకి రావాలి అని అంటే, మనకి మంచి పేరు, ఖ్యాతి రావాలి అని అంటే నీవు ఆయన్ని గణపరచాలి. ఆయన నీ జీవితంలో చేసిన అద్భుత ఆశ్చర్యకార్యతలతో పంచుకోవాలి. ఏం చేశాడు అనుకుంటున్నావేమో? భయంకర మహమ్మారి కరోనా టైంలో అనేక మంది ఉద్దండులు, బడాబాబులు, బుడేసాబులు తమ జీవితాన్ని, తమ కాలాన్ని ముగించారు. వారికన్నా గొప్పవారమని కాదు, కేవలం ఆయన దయ, ఆయన కృప, ఆయన వాత్సల్యమని బట్టి మాత్రమే మనం బ్రతుకుతున్నామన్న విషయాన్ని మనం గుర్తించుకోవాలి. మనం తీసుకునే ఇమ్యూనిటీ ఫుడ్డే కానీ, మనం తీసుకునేటువంటి అనేక రకాలైనటువంటి ఔషధాలే కానీ, మనం పూసుకునే లేపనాల వల్లనే కానీ కాదు 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 కాదు. ఇవి తాత్కాలికం. ఏది నిత్యము, ఏది శాశ్వతము అని అంటే సదాకాలము ఆ ప్రభు ప్రేమే మనతో వస్తుంది. ఈరోజు ఆ ప్రేమను ప్రకటించేవారుగా మనం ఉండాలి. సమరయ స్త్రీ, యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూసినట్లయితే, సమరయ స్త్రీ ఎప్పుడైతే ప్రభువారు ఆమెని సంధించారో ఆమె సుకారు గ్రామానికి సాక్షిగా నిలబడగలిగింది. నేను చేసినవన్నీ నాతో చెప్పినవాని మీరు చూతురు రండి అని చెప్పింది. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే, గెరాసీనుల ప్రాంతంలో 2000 దయ్యాలు పట్టి పీడించబడుతున్నటువంటి వ్యక్తి ప్రభు చేత స్వస్థత నొందిన వాడై అనేక ప్రాంతాలకి, దాదాపు దెకపోలి అనగా 10 పట్టణాలకి వెళ్ళి ప్రభు తన్ను ప్రేమించి తన ఎందుకు కనికరపడి ఏం జరిగించారో, వాడిని ఏ విధంగా స్వస్థపరిచారో అదే చెప్పాడు. లేనివి చెప్పకండి. బైబిల్లో ప్రభు ఏం చేశారో అవి చెప్పండి. నీ జీవితంలో ప్రభు నీకేం చేసినారో అదే సాక్ష్యం చెప్పండి. ఎవరిని కించపరచకండి, ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు. ప్రభు ప్రేమామయుడు, ఆయన అందరినీ ప్రేమించుచున్నాము. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు అనేక మందిని మనం కలుసుకోలేకపోవడానికి ప్రధానమైన కారణం ఏమనంటే మాట సరిగా మాట్లాడలేకపోవడం, అవగాహన లోపం వలన, అవగాహన లేకపోవడం వలన
అనేక నష్టాలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. సువార్తని నీ సాక్ష్యం ద్వారా ప్రకటించు. నీ సాక్ష్యమే ఒక సువార్త అయి ఉండాలి. స్టెఫెన్ని చూచినప్పుడు ఆ రాళ్ళు వేసేటువంటి వారందరికీ ఎలా కనపడ్డాడంటే ఒక దేవదూత వలె కనపడ్డాడు. సౌలుకి అలాగే కనపడ్డాడు. తర్వాత సౌలు పౌలుగా మారాడు. ఈరోజు మన సాక్ష్యమే ఒక సువార్త ప్రభంజనం అవ్వాలి. మన యొక్క సాక్షి జీవితమే అనేక మందికి స్ఫూర్తిదాయకం అవ్వాలి. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తాం. పేతురు యోహానులు ప్రభుని గురించి తెలియచేస్తున్నప్పుడు అధికారులు, ఆ ప్రధాన యాజకులు, అధిపతులు అందరూ కూడా వారిని చెరసాలలో వేయించినప్పుడు తర్వాత వారిని బయటికి తీసుకుని వచ్చి ఎప్పటికీ మీరు యేసు నామం గురించి మీరు ప్రకటించొద్దు, బోధించకూడదు, మీరు ప్రచురించొద్దు అని అంటే మరొక మాట అంటారు. 4వ అధ్యాయం 20వ వచనం అపొస్తలుల కార్యములో మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. ఈరోజు ఎన్నిసార్లు మర్చిపోయావో. తింట మర్చిపోవడం లేదు, నిద్రపోవడం మర్చిపోవడం లేదు, మన యొక్క కార్యాలు ఏమీ మర్చిపోవట్లా. అన్నీ రొటీన్గా జరిగిపోతూనే ఉన్నాయి ప్రాసెస్ ప్రకారంగా. రోబోలాగా పనిచేస్తున్నాం, కానీ ఆయనను మాత్రం ప్రచురించలేకపోతున్నాం. అది చాలా కష్టం అండి. ప్రార్థించలేనప్పుడు ఏమని ప్రకటిస్తావు? ఏమని ప్రభు ప్రేమను అందించగలుగుతావు? రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడి అని చెబుతావు. ఏమి రుచించావు? పేతురు యోహాను ధైర్యంతో అంటున్నారు, మేము దేవుని మాట వినుట న్యాయమా, మీ మాట వినుట న్యాయమా, మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని, ఏమైతే మేము విన్నామో ఏమైతే చూసామో అవి మేము చెప్పకుండా ఉండలేము. సంతోషం, ఎందుకంటే ఇది మహా సంతోషకరమైన సువార్తమానం. ఆయన నన్ను దర్శించాడండి, ఆయన నన్ను ఆదుకున్నాడు. ఈ లోక సంబంధమైనవి ఏ రకమైన సంతోషాలు కూడా తాత్కాలికమే. రక్షణ భాగ్యం అద్భుతమైనటువంటి విషయం. బెన్హీన్ అనే గొప్ప భక్తుడు చక్కని మాట గుర్తు చేస్తాడు. ఏమనంటే ద గ్రేటెస్ట్ మిరకిల్ ఈజ్ సాల్వేషన్. గొప్ప అద్భుతం ఏంటి అనంటే అది రక్షణ. ఈరోజు ఆ రక్షకుడిని, ఆయన గుణాతిశయములను, ఆయన గుణగణాలను మనం ప్రచురించేవారుగా ఉండాలని ప్రభువారు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నారు. ఆ ప్రచురించటమే క్రిస్మస్, ఆ ప్రచురించటమే ఆనందం, ఆ ప్రచురించడమే సంతోషం, ఆయన్ని ప్రచురించడమే, ఆయన నామాన్ని ప్రాచుర్యంలోనికి తీసుకురావడమే గొప్ప పరిచర్య. ఈరోజు ప్రభు దగ్గర వచ్చిన తీర్మానం చేసుకున్నాం. లోక సంబంధమైనటువంటి వాటి కొరకు నేను ఎక్కువ వృధాగా అతిశయపడుతున్నాను, ప్రయాసపడుతున్నాను. దయచేసి ఇక నుండి నీ గురించి నేను ప్రచురించడానికి, ఈ నామాన్ని ఘనపరచడానికి నాకు కృపచూపు ప్రభువా అని దేవుని సన్నిధానంలో మనం ప్రార్థించవలసిన వారం ఏంటూ ఉన్నాం. కీర్తన గ్రంథంలో భక్తుడు ఒక చక్కని మాటను మనకి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం 71వ సంకీర్తన 18వ వచనం. దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి, పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియచెప్పునట్లు తలనెరిసి వృద్ధుడనై ఉండే వరకు నన్ను విడవకుము. దేవా వచ్చు తరములకు నీ బాహుబలమును గూర్చి, పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియచెప్పునట్లు అనగా ప్రచురించునట్లు తలనెరిసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడిచిపెట్టొద్దయ్యా. నేను ఇంకా బ్రతికున్నానంటే నీ కృపే. ఇంకా కొంచెం ఆయుష్కాలం అనుగ్రహిస్తే నీ పరిచర్య చేస్తానయ్యా. ఇంకా నిన్ను ప్రచురిస్తాను, ఇంకా నీ కొరకు ప్రయాసపడతాను. ఒక సేవకులు అన్నారు, మీరు రకరకాలుగా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. మీ బర్త్డేస్ని,
మీ యొక్క వెడ్డింగ్ యానివర్సరీస్ని, అలా రకరకాలుగా. నేను కూడా ఈ మధ్య ఒక సెలబ్రేషన్ చేసుకున్నాను, సిల్వర్ జూబ్లీ. ఏంటి అని అంటే నా కిడ్నీ సమస్యను గురించి అన్నాను. నాకు కిడ్నీ సమస్య వచ్చి 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాలుగా దేవుడు నన్ను కాపాడుతున్నందుకు ఇది ఎక్కడ ఓపెన్ అవ్వలేదు, కానీ ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. ప్రభా ఈ సమస్య ఎందుకు అని అనలేదు, కానీ కృతజ్ఞతలు. ఎందుకు కృతజ్ఞత అంటే ఈ సమస్యను ఉంచినప్పటికీ కూడా నన్ను ప్రేమించి నీ పరిచర్లో నన్ను వాడుకున్నందుకు నీకు స్తోత్రం. ఆయన అదే సమస్యతో ఈ మధ్య కాలంలో ప్రభు చెంతకి వెళ్ళిపోయారు. అయినా స్తోత్రం. ఆయన్ని ప్రచురించటం అది మనకి ఎంతో ఆశీర్వాదకరం. అలా ప్రచురించటం ద్వారా మన పేరు ప్రాచుర్యంలోనికి వస్తుంది. అనేక మంది నిన్ను గుర్తిస్తారు, నిన్ను మాదిరిగా కలిగి ఉంటారు. అంత మాత్రమే కాదు, కోటాను కోట్ల దూతల మధ్యలో, ఆ సకల పరిశుద్ధుల మధ్యలో ప్రభువు నిన్ను గుర్తించి నీవు చేసిన దానిని బట్టి, నువ్వు చేసిన పరిచర్ని బట్టి ఆయన నాకు ఫలమిచ్చువాడై ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరుడా, కేవలం పండగ సంబంధమైన ఆచార సంబంధమైన జీవితాన్ని కాక క్రీస్తు కొరకు, క్రీస్తు నామను ప్రచురించుట కొరకు మనం ప్రయాసపడవలసిన వారం విన్నాం. ఎక్కడ నీకు అవకాశం ఉందో అక్కడ, ఎక్కడ దేవుడిని ఏర్పాటు చేసుకుంటే అక్కడ, నీ ఇంటి వారి మధ్యలో, నీ తోటి వారి మధ్యలో, నీ ప్రాంతవాసుల మధ్యలో ప్రభు చిత్తమే ఆయన నిన్ను విస్తరింపచేస్తే బూదిగంతాలకు ఆయన ప్రేమను, ఆయన నామములను, వాటి గొప్పతనాన్ని, ఆయన గుణములను, ఆయన చేసిన అనేక రకమైనటువంటి గొప్ప కార్యములను మనం ప్రచురిస్తూ ప్రభుకి మనం ఇష్టలుగా జీవించవలసిన వారమేనా. ప్రచురము ద్వారా ప్రాచుర్యం పొందే కృపా భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వాడు. అటు రీతిగా ప్రభువును నడిపించి, దర్శించి, దీవించి, జయమిచ్చి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, చెప్పిన వాక్యానుసారం ప్రతి ఒక్కరం ప్రభా నిన్ను గూర్చి ప్రచురణ చేయుటకు సహాయం చేయండి. మమ్మల్ని పుట్టించిన దేవుడవు, పోషించిన దేవుడవు, బలపరుస్తున్న దేవుడవు, ఆదరిస్తున్న దేవుడవు, అనేక విషయాల్లో మాకు చేయూతనిస్తున్నటువంటి మా కన్న తండ్రి, మీకు హృదయపూర్వక నమస్కారములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరు నాయన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ಎಲ್ಲరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి విషయంలో నేను ప్రచుర్యము చేస్తూ ప్రాచుర్యం పొందుకునే భాగ్యము దయచేయమని కోరుతున్నాం. ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసినటువంటి నీ దాసాలు పసుపులేటి పద్మక కొరకు నీకు వందనాలు. మా ప్రభా అక్కడ మీరు దీవించి ఆశీర్వదించండి. మా ప్రభా అన్నగారిని బట్టి నీకు వందనాలు. సత్యమును కూడా రక్షించి మంచి ఆరోగ్యం అనుగ్రహించు. ఇరుకు మారుతున్న వారి యొక్క మా ప్రభా మా తండ్రి పరిస్థితులను కూడా మెరుగుపరిచి దీవించండి. ప్రభా మా తండ్రి నిన్ను వారు ప్రచురము చేస్తుండగా తద్వారా పరిస్థితుల వారి జీవితాలను మెరుగుపరిచి సహాయం చేయమని, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ಎಲ್ಲరినీ కూడా మీరు దీవించి సమస్తమును మీరు సమకూడి జరిగింప చేయమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామములో విశ్వాసంతో స్తుతించి ప్రార్థించడానికి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రికియు కుమారునికియు పరిశుద్ధాత్మక త్రియేక దేవుని జీవ సన్నిధానంతోడై సమస్త విషయంలో జయమిచ్చి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త.